హాయ్ అండి. ఈరోజు మీకు కాశ్మీర్ రోజా మొక్క ఇంత గుత్తులుగా ఫ్లవరింగ్ రావడానికి ఎలా మనము ఇక్కడ కేర్ తీసుకున్నాము, ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇచ్చాము అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. వెల్కమ్ టు మంజులా రాయచోటి యూట్యూబ్ ఛానల్. ఇది కాశ్మీర్ రోజా అండి. ఈ మొక్క పెట్టుకొని మనం 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ నుంచి కంటిన్యూగా ఫ్లవరింగ్తో గుత్తులుగా పూస్తున్నదండి. మనకు స్టార్టింగ్ మన వీడియోలు చూసినట్లయితే కొమ్మలు కూడా వంగిపోయే విధంగా ఫ్లవరింగ్ అనేది ఉంది. ఇక్కడ 2 కుండీల్లో రోజాలు ఉన్నాయండి. ఒక కుండీలో వచ్చి కాశ్మీర్ రోజా ఉంది. ఇది ఒకే కొమ్మ, ఒకే మొక్క అండి. మరొక కుండీలో ఈ చిట్టి రోజాలు పెట్టుకున్నాను. ఇది ముళ్ళులతో ఉంటుందండి. ఇవి 2 కూడా చాలా బాగుంటాయి. గేట్ ఎంట్రన్స్ ఈ రోజా మొక్కలు నేను నాటుకొని 4 ఇయర్స్ అయిందండి. ఇప్పటి వరకు నేను 2 సార్లు మాత్రమే మట్టిని చేంజ్ చేశాను. ఇది థర్డ్ టైము మీకు చూపించాలని వీడియో చేస్తున్నాను. ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. మీ మొక్కలకు కూడా గుత్తులుగా ఫ్లవరింగ్తో చాలా అందంగా ఉంటాయి. నేను ఇక్కడ మీకు మట్టి చేంజ్ చేశాక ఇక్కడ చూపిస్తాను చూడండి. పువ్వులు అయితే ఎంత గుత్తులుగా వచ్చాయో. కుండీలో మొక్కలు నాటుకొని అలా ఉంచేయకూడదండి. 1 ఇయర్కి ఒకసారి ఈ విధంగా మట్టిని కొద్దిగా చేంజ్ చేసామంటే, కొద్దిగా ఫెర్టిలైజర్స్ ఇచ్చామంటే మొక్క నిండుగా ఫ్లవరింగ్తో మొక్క చాలా హెల్తీగా ఉంటుందండి. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, కాశ్మీర్ రోజా గుత్తులుగా ఫ్లవరింగ్ వచ్చింది కదా. నేను ఎంత ప్రూమింగ్ చేశాక ఫ్లవరింగ్ ఇంత హెవీగా ఉంది. ఇక్కడ నేను వచ్చి ఎగ్ షెల్స్ అలాగే బనానా పీల్స్ ఇచ్చాను. అందుకనేసి ఇంత బాగా ఫ్లవరింగ్తో ఉంది. అలాగే ఈ బనానా పీల్స్ అలాగే ఎగ్ షెల్స్ ఇచ్చినప్పుడు ఫ్లవరింగ్ కూడా ఫుల్గా ఉంటుంది. అలాగే పువ్వుల సైజు కూడా పెద్దగా వస్తాయండి. ఇంత గుత్తులుగా చూడండి, ఏ కొమ్మ చూసినా కూడా మనకు 3-4 ఫ్లవర్లు అయితే ఉంటాయి. చాలా బాగుంటాయి. అయితే రోజా మొక్క కటింగ్ అనేది చేసినట్లయితే కొత్త చిగుళ్ళతో మనకు ఫ్లవరింగ్ ఫుల్గా ఉంటుందండి. అంతేకాదండి, మన దగ్గర కాల్షియం ట్యాబ్లెట్లు ఎక్స్పైర్ అయ్యి ఉన్నా కూడా ఇందులో మొక్కకి 1-2 ట్యాబ్లెట్స్ ఇచ్చామంటే చాలా బాగా హెల్తీగా ఉంటాయి. ఇక్కడ నేనైతే కొద్దిగా కాల్షియం ట్యాబ్లెట్లు కూడా వేశాను. ఇక్కడ నేను ఎప్పటి నుంచో ఎగ్ షెల్స్, బనానా పీల్స్ ఇలా వేసేస్తూ ఉంటానండి. ఇప్పుడు మీకు ఈ కుండీని మనము రీపాటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ చూడండి, నేను ఎప్పటి నుంచి ఈ విధంగా బనానా పీల్స్, ఎగ్ షెల్స్ ఈ విధంగా వేసేస్తూ ఉంటాను. నేను అప్పుడప్పుడు దీన్ని గుల్లగా చేసి కలుపుకుంటానండి మట్టిని. చూడండి, ఇక్కడంతా నేను పైనుండే లేయర్ మొత్తం తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఎగ్ షెల్స్ అలాగే బనానా పీల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి వేసినప్పుడు మొక్క చాలా బాగుంటుంది. ఫ్లవరింగ్ కూడా ఫుల్గా వస్తుందండి. చూడండి, ఇక్కడ అన్నీ కూడా ఎలా వేసి ఉన్నానో ఇవన్నీ తీసి ఒక దగ్గర పక్కన పెట్టుకుంటున్నానండి. మీకు ఇవి ఎలా వేసుకోవాలో కూడా ఒకసారి చూపిస్తాను. ఇవన్నీ పక్కన తీసేసి, మన ఛానల్లో రోజా మొక్క గురించి ముందు వీడియోలు చూసినట్లయితే నేను మొక్కని పెరగనివ్వడం లేదండి. నేను కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ కటింగ్ చేసుకోవడం వల్ల సైడ్ కొమ్మలు ఎక్కువ వచ్చి బుషీగా మొక్క రావడమే కాదండి, ప్రతి కొమ్మకి కూడా మనకు పువ్వులు గుత్తులుగా వస్తాయి. రోజా మొక్కను మనం ఎంత కటింగ్ చేస్తే మనకు అంతగా కొత్త చిగుర్లతో రోజా పూలు అనేది ఎక్కువగా వస్తాయి. ఈ విధంగా మొత్తము నేనైతే ఈ ఎగ్ షెల్స్ను అలానే బనానా పీల్స్ని అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ కుండీకి సగం మట్టి అయితే మనం తీసి పక్కన వేసేయాలి. ఈ కుండీలో ఉండే సగం మట్టిని అయితే తీసేయాలండి. మనము మళ్ళీ కొత్త మట్టి వేయడం వల్ల మొక్క చాలా హెల్తీగా మంచిగా ఫ్లవరింగ్తో అందంగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మొత్తం మట్టిని అయితే తీసేయాలి. మన ఛానల్లో ఈ రోజా మొక్క గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. మనం స్టార్టింగ్ మొక్క పెట్టినప్పటి నుంచి మొక్క ఏ విధంగా ఫ్లవరింగ్తో ఉండేది, అలాగే మనం కొమ్మలు ఏ విధంగా కట్ చేసుకున్నట్లయితే మొక్క బుషీగా వస్తుంది అనేది కూడా మొత్తం క్లారిటీగా వీడియో అయితే చేశాను. ఒకసారి చెక్ చేయండి. చూడండి, నేను సగం వరకు అయితే మట్టిని తీసేసాను కదా. ఇక్కడ నేను కొమ్మ వంచి పెట్టుకోవాలనుకుంటున్నానండి ప్రాపగేషన్ కోసము. కానీ ఇక్కడ మొక్కలు వంచి పెడుతుంటే కొమ్మలు ఇరిగిపోతున్నాయండి. ఇదైతే ఇరిగిపోయింది. సరే అనేసి నేను ఇది ప్రాపగేషన్ కోసము దీన్ని కట్ చేసి ఈ విధంగా అయితే ప్రాపగేషన్ చేస్తున్నాను. అలాగే కాశ్మీర్ రోజా అయితే నాకు ఎన్ని విధాలుగా మొక్క పెట్టినా కూడా వచ్చినట్లే ఉంటుంది, కానీ మొక్క అయితే మళ్ళీ వెళ్ళిపోతుందండి. ఈసారి ట్రై చేస్తున్నాను. ఈ కాశ్మీర్ రోజా అయితే చాలా వరకు నేను ఈ కొమ్మలు కట్ చేసినప్పుడల్లా పెట్టి చూస్తున్నానండి, రావడం లేదు. కొద్దిగా చిగుర్లు వస్తున్నాయి, మళ్ళీ మొక్క అయితే వెళ్ళిపోతుందండి. ఇది వచ్చి ముళ్ళులతో ఉండే చిట్టి రోజా అండి. ఈ కొమ్మ తీసాను కదా, దీనికి కొద్దిగా పైనుండి లేయర్ అయితే తీసేసి ఈ విధంగా అయితే నేను ప్రాపగేషన్ ట్రై చేస్తున్నానండి. చూడాలి ఇది ఎలా వస్తుందో. ఇలా కొమ్మకుండే లేయరు తీసేశాక అది భూమిలోకి ఉండేటట్లు పెడుతున్నానండి. దానిపైన కొద్దిగా కోకోపీట్ వేశాను. ఇలా దానిపైన బరువు ఉండే విధంగా పెడుతున్నాను. ఇక నేను పైనుండే లేయరు ఎగ్ షెల్స్, బనానా పీల్స్ తీసేసాను కదా, అదంతా ఒకసారి ఒక లేయర్గా వేసుకుంటున్నానండి 2 మొక్కలకి. అలాగే ఇక్కడ
కాశ్మీర్ రోజా కొమ్మ కూడా ఒకసారి పెట్టి చూస్తానండి. ఇది వస్తుందో లేదో ఒకసారి ట్రై చేద్దామని ఇది కూడా పెట్టి చూస్తున్నాను. చూడాలి ఎలా వస్తాయో. ఇప్పుడు దీనిపైన మనం ఇంకో లేయరు మట్టి వేసుకుంటామండి. ఈ మట్టి వచ్చి కోకోపీటు, అలాగే ఆవు పేడ, అలాగే కొద్దిగా మట్టి, ఈ 3 మిక్స్ చేసుకున్న మట్టిని అయితే ఈ కుండీలో నిండుగా వేసేస్తానండి. ఈ మట్టి ఎలా కలుపుకోవాలనేది కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. కుండీ వెయిట్లెస్గా ఉంటుంది, మొక్క కూడా చాలా హెల్దీగా వస్తుందండి. మనము కుండీ కూడా ఈజీగా ఎత్తగలిగేటట్టు మనము మట్టిని అయితే కలుపుకోవాలి. మీకు ఆ విధంగా ఎలా కలుపుకోవాలనేది మనకైతే ముందు వీడియోలో నేను షేర్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూస్తే మట్టిని ఏ విధంగా కలుపుకోవాలో మీకు ఒక ఐడియా వస్తుంది. చూడండి, నేను ఆల్రెడీ ఇదైతే కలిపి పెట్టుకున్నాను. మట్టి, కోకోపీటు, అలాగే ఆవు పేడ, ఈ మట్టిని అయితే ఈ విధంగా నిండుగా వేసేసుకుంటున్నానండి. ఇది మనకు కుండి బరువు లేకుండా ఈజీగా ఉంటుంది. అలాగే దీనికి మంచి ఫెర్టిలైజర్స్ కూడా మనకు మొక్కకి ఇచ్చినట్లు ఉంటుంది. చూడండి, కాశ్మీర్ రోజా కొమ్మ కూడా నాటుకున్నాను. ఇవి ఎలా ఉన్నాయో ఒకసారి నేను లాస్ట్లో మీకు షేర్ చేస్తాను. చివరగా ఏ వాటరింగ్ ఇవ్వాలండి మొక్కకి. ఇలా మొక్క నాటుకున్న తర్వాత మీకు ఫ్లవరింగ్ ఎలా వచ్చింది గుత్తులుగా అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఈ రోజాలు అయితే నేనైతే అన్నీ కట్ చేసేసానండి. కాశ్మీర్ రోజాలు పక్కన ముళ్ళులతో ఉన్న రోజాలు అయితే ఇలా మట్టి చేంజ్ చేశాక ఫుల్ గుత్తులుగా వచ్చేసాయండి. పూలు అంత బాగున్నాయి. నేనైతే చూడండి, ఇక్కడ మొక్క నాటాక ఇక్కడ ముళ్ళులతో ఉండే రోజాకైతే ఇక్కడ కూడా మనకు పువ్వులు లేవు. చూడండి ఎలా ఉందో. మీకు నేను 10 డేస్ తర్వాత క్లిప్ అయితే మీకు యాడ్ చేసి చూపిస్తాను. చూడండి పువ్వులు ఎంత గుత్తులుగా వచ్చాయో. ఇలా మట్టిని మనము రీపోర్టింగ్ చేసుకున్నట్లయితే మొక్క చాలా హెల్దీగా, మొక్క నిండుగా ఎంతగా ఫ్లవరింగ్ ఉందో మీకు ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చి మనము మొక్క రీపోర్టింగ్ చేసుకున్నాక వీడియో అండి. చూడండి, మొక్క మనము రీపోర్టింగ్ చేసుకున్నప్పుడు పువ్వులు అయితే ఇంత గుత్తులుగా కాశ్మీర్ రోజా మాత్రమే ఉంటుంది. పక్కన ముళ్ళులతో ఉండే రోజాకి ఫ్లవరింగ్ లేదు కదా. మనము మొక్క రీపోర్టింగ్ చేసిన తర్వాత చూడండి గుత్తులుగా ఎంత ఎక్కువ వచ్చేసాయో. ఈ కాశ్మీర్ రోజాలు అయితే నేను అన్నీ కోసేసానండి ఫ్లవర్లు. ఈ పక్కన ముళ్ళులు ఉండే రోజాకి ఎంత గుత్తులుగా వచ్చేసాయి. 10 డేస్లోనే ఇంత హెవీగా వచ్చేసాయి. చూడండి, లైట్గా కాశ్మీర్ రోజా అయితే మనకు మొక్క బతుకుతుంది. ఇదైతే వెళ్ళిపోయిందండి. ఈ కాశ్మీర్ రోజా మొక్క అయితే లైట్గా చిగుర్లు అయితే స్టార్ట్ అయ్యాయండి. ఈ చిట్టి రోజాలు ముళ్ళులతో ఉండే మొక్క అయితే వెళ్ళిపోయిందండి. కొమ్మ కూడా నల్లగా అయిపోయింది. ఇక్కడ చూడండి, ఈ చిట్టి రోజాలు ఎంత గుత్తులుగా వచ్చాయో. ఒక కొమ్మకి ఒక 7-8 ఫ్లవర్లు అయితే ఉన్నాయండి. ఇక్కడ చూడండి మొగ్గలు ఎంత ఎక్కువ వచ్చేసాయో, చాలా ఎక్కువ వచ్చేసాయి. నేనైతే వీటికి ఇంకా కొమ్మలు కూడా కట్ చేయలేదు, అయినా కూడా చాలా బాగా వచ్చాయి. ఇవన్నీ ఒక్కసారి కట్ చేసినట్టయితే కొమ్మలు మొక్క నిండుగా వచ్చేస్తాయండి. ఫ్లవరింగ్ అంత బాగుంటాయి. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్లో మొక్క కుండీలో నాటుకునేటప్పుడు మట్టిని ఏ విధంగా కలుపుకోవాలనేది వీడియో అయితే ఉంది. తప్పకుండా ఒకసారి ఆ విధంగా అయితే ట్రై చేయండి. కుండీ వెయిట్లెస్గా ఉండడమే కాదు, మొక్క కూడా చాలా హెల్తీగా వస్తుంది. ఈ రోజా మొక్క గురించి అయితే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. మొక్కని మనం ఏ విధంగా కట్ చేసినట్లయితే మొక్క బుషీగా రావడమే కాదు, ఫ్లవరింగ్తో చాలా అందంగా ఉంటుంది. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.